నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. కిడ్నీ ప్రాబ్లమ్స్, అన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్కి సంబంధించి డీటెయిల్గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు నెల్లూరు నుంచి ప్రముఖ సాంప్రదాయ వైద్యులు కరుణ ఆనందయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్ చెప్పండి, ముందుగా అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్ని వయసుల వారికి వస్తున్నాయి. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? మనకి ఉండే పార్ట్లోకి కిడ్నీ చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈ కిడ్నీ ప్రాబ్లం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. లంగ్స్ ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్ క్యూరింగ్ లేకపోయినా లంగ్స్ ఎఫెక్ట్ వస్తుంది. హార్ట్ అటాక్ కూడా ఇంచుమించు దానికి సంబంధించింది. కిడ్నీ ప్రాబ్లం వల్లనే హార్ట్ అటాక్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మెయిన్ కిడ్నీలు అనేవి చాలా ఫంక్షనింగ్ బాగుండాలి. ఆ ఫంక్షనింగ్ బాగున్నప్పుడే మన జీవనశైలి బాగుంటుంది. ఓకే. దానివల్ల ఏంటంటే మేము కిడ్నీకి అనేది మామూలుగా మెయిన్ లివర్ ఫంక్షనింగ్ బాగుండాలండి. ఓకే. ముందు లివర్ ఫంక్షనింగ్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా కిడ్నీకి సపోర్ట్ చేస్తుంది. కిడ్నీ ఫంక్షన్ బాగున్నప్పుడు లంగ్స్కి కానీ, హార్ట్కి కానీ, బ్రెయిన్కి కానీ వీటన్నిటికి కూడా చాలా ఈజీగా మూమెంట్స్ ఉంటాయి, బాగుంటుంది యాక్టివ్గా. కిడ్నీలో తేడా వచ్చినప్పుడు కిడ్నీ మనకి 1.4 దాకా యాక్చువల్గా ఉండొచ్చు, అంటే మన మెజర్మెంట్స్. దానిపైన వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ మా సిస్టంలో 90 అబోవ్ 99 వచ్చిన వాళ్ళు కూడా, అంటే 1% బతికున్న కిడ్నీ మేము రికవర్ చేస్తాం. అది కొంత టైం తీసుకుంటుంది, ఒక 3-4 months 6 months కూడా అవ్వచ్చు. ఈజీగా అంటే అంతవరకు వెళ్ళినా కూడా మీ దగ్గర రికవర్ అవుతారు. దాని గురించి ఆలోచన పడ్డా. మీ దగ్గర ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఒక స్టార్టింగ్ కిడ్నీ ప్రాబ్లంతో మీ దగ్గర స్టార్టింగ్ అయితే అసలు చాలా సింపుల్ అండి. అది వితిన్ 10 days 15 daysలో ఈజీగా. కిడ్నీలలో స్టోన్స్, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు, స్టోన్స్ వేరండి. స్టోన్స్ వేరు, కిడ్నీ ప్రాబ్లం వేరు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా అది 10 daysలో రికవర్ అయిపోతారు. అంటే బిలో 10 mm ఉన్నది. 10 mm ఉంటే కనుక ఒక 10 daysలో రికవర్ అవుతారు. 10 days అంటే వాళ్ళ బాడీ సహకరించేదాన్ని బట్టి కూడా. దానిపైన ఇప్పుడు కొంతమందికి 16 ఉంటుంది, వాళ్ళు ఒక 20 days తీసుకోవాలా, నెల రోజులు కూడా తీసుకోవచ్చు ఇటు వస్తుంది. స్టోన్ అనేది చాలా భయంకరమైన ఇది. ఒక్కోసారి వచ్చి గాల్ బ్లాడర్లో జారద్ది, గాల్ బ్లాడర్లో ఫామ్ అవుతాయి. గాల్ బ్లాడర్లో ఫామ్ అయింది కొంచెం లేట్ అవుతుంది, ఒక నెల దాకా పడుద్ది. యూరినరీ బ్లాడర్లో జారద్ది వచ్చి ఒక్కోసారి, అవి కూడా ఇబ్బంది పడుద్ది, బాగానే ఇబ్బంది పడుద్ది. అవి కూడా కొంత టైం తీసుకుంటుంది, కానీ రికవర్ అవుతుంది. టోటల్గా కిడ్నీకి సంబంధించిన స్టోన్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ డయాలసిస్ పోకముందే కానీ వస్తే చాలా ఈజీగా రికవర్ అవుద్ది. డయాలసిస్ చేసిన తర్వాత మేము శ్రమ పడాలా, వాళ్ళు శ్రమ పడుతుంటారు. వాళ్ళు అంటే ఆ కిడ్నీ ఫంక్షన్ పోద్ది కాబట్టి వాటర్ వాళ్ళు కండిషన్ పెడతారు, వాటర్ కొద్దిగా తాగాల, ఒక ఫుడ్ కూడా కొద్దిగా తీసుకోవాలని. మా కాడికి వచ్చిన కాడి నుంచి మేము ఫుడ్ బాగా తీసుకోండి, మంచినీళ్ళు బాగా తాగండి, బాడీలో స్ట్రెంగ్త్ వస్తేనే మీకు అన్నిటికీ రిక్వైర్మెంట్ వస్తుంది అని చెప్పి మా సజెషన్. నీళ్ళు ఎక్కువ తాగాలి అని చెప్తుంటారు. మరి అసలు ఏంటి సార్ వెయిట్, అంటే బరువు ఉన్న వాళ్ళు ఎవరి బరువుని తగ్గట్టు వాళ్ళు నీళ్ళని తాగాలంటారా, లేకుంటే మామూలుగా 4 లీటర్లు రోజుకి తాగాలి అంటారు కాబట్టి అలా తాగాలంటారా? అసలు కిడ్నీకి సంబంధించి సమస్య బాడీ సహకరించేదాన్ని బట్టి తీసుకోవచ్చు అమ్మా. ఇంత అనేది ఒక కన్ఫామ్గా ఏం లేదు. కొంతమంది 2 లీటర్లోనే సరిపెడతారు, కొంతమంది 6 లీటర్లు తాగేవాళ్ళు ఉన్నారు. అవి రకరకాలైన వాటర్ పరిస్థితిని బట్టి అవి చెప్పలేం, వాళ్ళ బాడీ సహకరించేదాన్ని బట్టి. అంటే నీళ్ళు ఎక్కువ తాగితే కిడ్నీ సమస్యలు కొంచెం దూరం అట్టనే కాదండి. ఇప్పుడు బోన్ మెరైన్ అనేది ఒకటి ఉంది. బోన్ మెరైన్ మీరు 10 లీటర్లు తాగండి, డ్రై అయిపోద్ది, పాస్ రాదు. అట్టా ఒక్కొక్కరి సిస్టమ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది 3 లీటర్లతో సరిపెట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 లీటర్లతో సరిపెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఒక్కొక్కరు బాడీ సహకరించేదాన్ని బట్టి తీసుకోవచ్చు. మనం ఎంత తీసుకోవాలని కన్ఫామ్గా మనం చెప్పేదానికి లేదు. వీళ్ళు డయాలసిస్కి పోయిన వాళ్ళందరికీ ఏంటంటే నీళ్లు తగ్గిమంటారు. నీళ్లు తగ్గించిన తర్వాత అది రికవర్, మనకి విరోధి వ్యాధి అనేది మన బాడీలో విరోధి. ఆ విరోధిని ఎదుర్కోవాలంటే ముందు మనశక్తి కావాలి. మేము ఇచ్చేది ఇమ్యూనిటీ బూస్టర్. ఇమ్యూనిటీ బూస్టర్ ప్లస్ దాన్ని క్యూరింగ్ చేయాలి.
ఏ వ్యాధి వస్తుందో ఆ వ్యాధికి క్యూరింగ్ కావాలి ఫస్ట్. దానివల్ల ముందు వీళ్ళకి బాడీ ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తాం ఎక్కువ. దాంట్లోనే అది పికప్ చేసుకుంటుంది, ఓకే. బాడీని పికప్ చేసుకొని ఈజీగా డయాలసిస్ పోకుండా వస్తే మాత్రం చాలా తొందరగా రికవర్ అవుతారు వాళ్ళు. 99%, ఇంక 2% ప్రాణం ఉంటే చాలు దానికి ఓకే. బతికించుకోవచ్చు. చాలా అది- తొందరగా క్యూర్ అయిపోతుంది అయితే. తొందరగా క్యూర్ అయిపోద్ది. అట్లా అయితే ట్రీట్మెంట్ తీసుకునే విధానం బట్టి ఫుడ్ డైట్ ఏ విధంగా ఉండాలంటారు? ఫుడ్ అంటే వాళ్ళకి ఈజీ డైజెషన్ ఉండాలి. ఏ ఫుడ్ పెట్టినా ఈజీగా డైజెషన్. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోమంటాం. అంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది, సాఫ్ట్ నాన్ ఫుడ్ వెజ్ తీసుకుంటే కాకుండా. మంచిది. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఎక్కువ కూరగాయలు ఇవన్నీ ఆకుకూరలు, వాళ్ళేమో ఆకుకూరలు తినొద్దు అంటారు. అవును. అటు కాకుండా మేము చెప్పేది ఆకుకూర వాళ్ళకి డైజెషన్ ఈజీగా ఉండాలి, అది భిన్న రికవర్ అవుతుంది. ఈ ఆకుల్లో ఏముందంటే మనకి హిమోగ్లోబిన్ పెంచే అవకాశం ఎక్కువ ఉంది. ప్రతి ఆకులో కూడా హిమోగ్లోబిన్ పెంచుకునేదానికి ఎక్కువ ఉంది. మా అనాలిసిస్లో తేలింది ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి 13 to 16% ఉంటుంది. ఓకే. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి సేమ్ ఏజ్ వాళ్ళకి 15 to 18% ఉంది. ఓకే. దానివల్ల నాన్ వెజ్ అనేది కొంచెం తగ్గించుకొని వెజ్లో ఆకుకూరలు, కూరగాయలు అటు ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటాం. వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తీసుకోమంటాం కాబట్టి వాళ్ళు మంచిగా అయితే రికవర్ అయిపోతారు. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్కి సంబంధించి అందరూ అంటుంటారు అసలు అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, సిగరెట్ అటువంటివి ఉండడం వల్ల ఇటువంటివి వస్తూ ఉంటాయి అంటారు. మరి అదే నిజమే అంటారా? అవన్నీ కరెక్ట్ కాదు. ఉమ్, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఉమ్, తీసుకునే వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఉమ్, ఇప్పుడు లేడీస్ ఉన్నారు, వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. అవును. వాళ్ళు కొంతమంది తీసుకోరు కదా. కొంతమంది ఎవరైనా తీసుకోవచ్చు, అది వేరు. చాలామంది తీసుకునేవాళ్ళు తక్కువ మాకైతే ఆంధ్రాలో. ఉమ్, వాళ్ళకు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఉమ్, లేకుండా లేదు. అటని చెప్పని తీసుకున్న వాళ్ళకే ఉంది, తీసుకునే వాళ్ళకే ఉంది, ఇద్దరికి ఉంది, ఉమ్. సమస్య లేదు. కిడ్నీ సమస్యలకు సంబంధించి చాలా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎవరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాళ్ళని బట్టి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.